ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రత్యేకంగా ఏం జరగలేదు సార్. ఎప్పట్లాగే సార్ డ్యూటీకి వచ్చారు. కొత్తగా వచ్చిన కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాసేపు స్టేషన్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారు సార్. అదే లాస్ట్. ఆ తర్వాత ఆయన మర్డర్ గురించి స్టేషన్కి ఫోన్ వచ్చింది. అంతేనా? అంతకు మించి ఏం జరగలేదా? ఏం జరగలేదు మేడం. ఆయన చనిపోయిన షాక్ వల్ల ఆ రోజు విషయాలన్నీ నాకు బాగా గుర్తున్నాయి మేడం. నాకు ఎస్ఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అతనే చెప్పాడు నా శోభది యాక్సిడెంటల్ డెత్ కాదు, అది మర్డర్ అని. ఆ రోజు ఎస్ఐ గారు బయటికి వెళ్లేంత వరకు మీరు స్టేషన్లోనే ఉన్నారా సార్? అంటే నా ఉద్దేశం, మీరు మధ్యలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకెవరైనా వచ్చి కలిసి ఉండొచ్చు కదా అని. లేదు మేడం, ఆ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరూ రాలేదు మేడం. సరే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. ఓకే. మేడం, ఒక్క నిమిషం ఇలా రండి మేడం. మనుషులు ఎంత గుర్తుపెట్టుకున్నా ఎంతో కొంత మర్చిపోయే అవకాశం ఉంది. కానీ టెక్నాలజీకి ఆ అవకాశమే లేదు. ఆ రోజు ఇక్కడ ఏం జరిగిందో హెడ్ గారిని అడుగుదాం అనుకున్నానే, కానీ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సరిపోతుందన్న ఐడియానే రాలేదు. హెడ్ గారు, ఆ సీసీటీవీ ఫుటేజ్ కాస్త చూపించండి. సరే సార్. సార్, నాకిప్పుడే ఒకటి గుర్తొచ్చింది మేడం. ఆ రోజు కొంతమంది రౌడీలు ఒక అబ్బాయిని తరుముతూ ఉంటే నేనే స్టేషన్కి తీసుకొచ్చా. ఆ అబ్బాయి మా అక్కని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చానని మీ పేరే చెప్పినట్టు గుర్తు మేడం. మీరు శివ గురించే కదా చెప్తున్నారు? మా తమ్ముడే శివ. రాథోడ్, శివ ఎస్ఐ గారిని కలిశాడా? కలిశారు సార్. అంటే శివకి మీ అమ్మగారి మర్డర్ గురించి తెలిసే అవకాశం ఉందంటారా భూమి గారు? లేదు సార్, శివ నన్ను కలిశాడు. ఇప్పుడు మాతోనే ఉన్నాడు. తెలిస్తే నాకు చెప్పేవాడు కదా. హెడ్ గారు, ప్లీజ్ నాకు ఆ సీసీ ఫుటేజ్ చూపించండి. రాథోడ్, పద, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. సరే సార్. పద రండి మేడం. రాథోడ్, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చూపించి. ఇదిగోండి సార్. రండి మేడం, చూడండి.